హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి బాయ్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నేను చెప్పినా కదా రీసెంట్గా కొన్ని వీడియోస్ కింద మనం ఇప్పుడు చేసే క్యాంపింగ్ వీడియో ఏదైతే ఉందో ఇన్ని రోజులు చేసిన దానికంటే డిఫరెంట్ ఉండబోతుంది అని చెప్పేసి దానికోసం వెల్డింగ్ చేసే సురేష్ అని అయితే వస్తారట. ఓ మున్నటాస్ ఉంటుంది పెద్దోడు మీకు పైప్లో పోతుందా? పైపులోనే ఉంటుందిరా అది కా అయింది. సో అన్న వస్తుందట, వెల్డింగ్ అయితే వేపియాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఈ రూమ్ మేము గ్యారేజ్ తయారు చేద్దాం అనుకున్నాము. బట్ ఈ పాములు ఉడుముల భయాకు వీటి భయానికే మేము ఏం తయారు చేస్తలేము దీంట్లో. ఇప్పుడు మీరు చూసినట్టు లైవ్లో ఒక ఉడుము అయితే వేయింది పైనకు. ప్రాజెక్ట్ తయారు చేపిస్తున్నాం, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇలానే ఉన్నాయి. పైపులు అవటి ఇవటి అవన్నీ తీసుకొని చెట్టు కింద పెడదాం. ఆ తర్వాత అన్న వస్తారట, రాగానే వెల్డింగ్ చేపిద్దాం. పెద్ద బల్లి అనుకున్నా అది బల్లి అనుకున్నా ఉడుము ఉడుమని గుర్తుకొచ్చింది. ఇది వచ్చేసి ఒక చిన్నది కదా, ఇది సరిపోతలేదు. మనం చేసే ఫ్రేమ్కి అయితే సరిపోతలేదు. అందుకోసమే మళ్ళీ ఇంకా రెండు తీసుకోవడానికి అయితే వచ్చినాం. తీసుకున్నాం అన్న అక్కడైతే మాట్లాడుతున్నాం. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చినాం. స్టూళ్ళు ఇంకా మనం ప్లైవుడ్ షూట్ అయితే మధ్యలో ఫిక్స్ అయితే చెప్తున్నాం. అవి ఫిక్స్ చేయడానికి స్క్రూలు అయితే కావాలి. అవి కోసం అయితే వచ్చినాం. స్క్రూలు టబ్బులు అయితే తీసుకున్నాం. కింద వాటర్ అయితే తీసుకోవాలి. మనం ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే తయారు చేస్తున్నాం కదా, అందులోనే క్యాంపింగ్ అయితే వేయాలి. అందుకోసమే పొద్దునే లేవగానే అటే పోయినాం ఆనంద్ రమ్మని. గైస్, మేము దారి లోపల వెళ్తుంటే ఎవరిదో ఏమో ఒక పర్స్ అయితే దొరికింది. దీంట్లో ఏమైనా ఉన్నాయని చూస్తే డబ్బులు అయితే ఏం లేవు, బట్ వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్స్ అయితే ఉన్నాయన్నమాట. కాల్ చేద్దాం, వాళ్ళు ఎవరిదో కార్డు తీసుకుంటే అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. మీరు చూసినట్లయితే పాన్ కార్డు ఉన్నాయి, డ్రైవింగ్ లైసెన్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఎవరిదో ఏమో రోడ్ పైన పడితే దీనికేం పైసలు తీసుకొని ఇసిరేసినట్టున్నారు. అదే ఉన్నట్టుంది. ఫోటోలు దీంట్లోకి కాల్ చేద్దాం. ఇవేమో సామాన్లు తీసుకపోయారు. ఆవునూరి ఏం పేరున్నారు అలా? ఆవునూరి కనకాయ కదా. ఇంకా పేరుందంటే నంబర్ లేనే లేదు, ఏడా నంబర్ లేదు. ఒక్క నంబర్ దొరికినా కానీ చెప్పి ఉంటుంది. నేను అనుకున్నా పర్సు గిది గిది ఫోటో చూసి నీ దాంట్లో గిట్నే పెట్టుకుంటుందిగా. ఆవునూరి శ్రీనివాస్ నంబర్, ఆవునూరి కనకయ్య, సిద్దిపేట జిల్లా. నారాయణరావు పేటరా, గీడేం చెప్తుండ్రా ఇల్లు? నారాయణరావు పేట గిటే మా ఊరు సైడ్. ఆధార్ కార్డు ఉంటే దాంట్లో డీటెయిల్స్ ఉంటుండే, ఫోటోలు కింద ఉన్నాయి. ఇయో గైస్, మీరే వాళ్ళని కాంటాక్ట్ కానీ ఏం లేదు. ఫోటో చూడర్రి. ఈ ఫోటో మన సబ్స్క్రైబర్స్ వల్ల ఈ పర్సన్ ఎవరికైనా తెలిసి ఉంటే అతనికైతే చెప్పుర్రి. ఆ పర్స్ వచ్చేసి మా దగ్గర ఉంటే తీసుకోమని. ఏం లేవు, 2 ప్యాన్ కార్డులు తప్ప. ఏది ఆర్సీయా? ఒక డ్రైవింగ్ లైసెన్స్. సిద్దిపేట ఉంది కదరా? సిద్దిపేట నారాయణరావు పేట ఉంది. ఇది ఆర్సీ, ఆ డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ అనుకుంటుంది కదా. అడ్రస్ కొరియర్ చేసా అయితే నంబర్ లేదురా ఇలా. ఏడా ఉంటుంది చూడు. ఏమవుతాడా ఈ బిల్? ఏమండి బిల్లు లేదా? గ్రామ పంచాయతీ కార్యాలయం. ఏమో బి పరశురాములు నాకు ఫోన్ చేద్దాం. కనికేనట తెలుసా? ఆవునూరు కనకయ్య, వర్మ కనికే 28 ఇలా ఒక వాళ్ళ నంబర్ రాసి ఉన్నది. ఆయన ఫోన్ చేస్తున్నా. ఇది ఆయన పాన్ కార్డు ఉంది, ఆర్సీ ఉంది. ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ మెయిన్. గీత పెద్ద ఉంటుందా ఫోన్ నెంబర్ అన్న? ఇది ఒకటి ఉంది. ఎవరు? మర్రి వెంకట. హలో మర్రా. మర్రే
మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. నంబర్ కావాలన్నాడు. హలో హలో అన్న వెంకటన్ననా? ఆ, ఈ ఆవునూరి కనకయ్య తెలుసా అన్న నీకు? నారాయణరావుపేట నారాయణరావుపేట ఆయన ఆవునూరి కనకయ్య నాకు తెలియదన్నా. తెలియదా? మా దుబ్బలపల్లి మరి ఎక్కడికి ఆయన ఒక బుక్ ఉంది, ఆ బుక్ లో నీ నంబర్ ఉన్నది, అందుకే నీకు ఫోన్ చేసినాం. ఆయన పర్సు పోయింది మాకు దొరికింది అట్లా అని. నాకు అంత మాది రైస్ మిలే. రైస్ మిల్? సరే మాది రైస్ సరే సరే అన్న. రైస్ మిల్ మాది. ఓకే ఓకే. ఆడ నీకు కావాలంటే ఆవుదూరు కానికేనా నీకు మరి వేరే నాండ్రాపేటలో ఎవరైనా నంబర్ ఇవ్వమంటే ఇస్తా. చెప్పు కొట్టరు లోకల్ వాళ్ళకి చెప్పాను. ఒక్క నిమిషం మరి నేను చూసి మళ్ళీ చేయమని చెప్తాం. హలో హలో అన్న ఎలవనా? ఈ ఆవునూరి కనకే తెలుసా అన్న? అన్న ఏమో అన్న తెలియదే, ఆయనది పర్సు అయినట్టున్నది, ఇక్కడ పడిపోయి ఉన్నది, ఇక్కడ చెట్ల వాడి ఉన్నది. ఆయనది హీరో హోండా బండి 092 ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ అవటి ఇవటి బిల్లులు ఉన్నాయి. ఇలా ఏం లేదు, పర్సు ఆరేసి తొవ్వలు ఉన్నది, నువ్వు వచ్చిపోయి తొవ్వల. ఈ ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ అవటి ఇవటి నేను పాన్ కార్డు ఇయ్యను. 5 minutes later. తీసుకో, ఒక మంచి పని ఈ రోజుకు. ఏం మంచి పని, నా పర్సలు 5,000 ఉండే ఏపీ అన్నాడు అనుకో. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే మన డింపి ఆడు నరేందర్ అయితే వచ్చారు. డింపి ఇవాళ ఎటు పోతున్నామో తెలుసా? ఇంకా నీకు? నాకే తెలియదు, మేబీ కరీంనగర్ అన్న హైదరాబాద్ అన్న జరిగితే. మనకు కరీంనగర్ ఒక వీడియో తీసేది ఉంది, హైదరాబాద్లో ఒక వీడియో తీసేది ఉంది. మనకు మెయిన్ డ్రైవర్స్ అయితే కావాలి, అది కరీంనగర్లో దొరుకుతుంది, హైదరాబాద్లో దొరుకుతుంది. హైదరాబాద్ షాప్కి నా బావ నైట్ ఫోన్ చేసిండు, నైట్ లోపు అయిపోతుంది అని కూడా అన్నాడు. కరీంనగర్ షాప్కి ఫోన్ చేస్తే రేపే వస్తుంది, వచ్చి తీసుకోండి, ఎప్పుడు వస్తే అప్పుడు దొరుకుతుంది అని కూడా అన్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తే లావడతలేడట. ఇప్పుడు ఎటు పోతున్నామో తెలుస్తలేదు ఇక ఎవరికి. బావ ఇట్లా వచ్చినాక ఫోన్ చేసి అటన్నా ఇటన్నా పోడు, లావడతలేడు. హైదరాబాద్ అయినా లావడతలేడు, ఈయన లావడతలేడా? హైదరాబాద్ పోడు, కరీంనగర్ అయినా స్టోరీ పెడదామా? కరీంనగర్ వస్తున్నా లావడుకోతారు డింపి అని. చిన్నపిల్లలు వండర్లాలా, పెద్దోళ్ళు ఫైనల్గా కరీంనగర్ అయినట పోడు, కానీ ఫోన్ లావడతాడు ఆయన. ఇప్పుడైతే హైదరాబాద్కే పోతున్నాం. నైట్ మనం వాటర్ కూలర్ అయితే తయారు చేసినాం కదా, అప్పుడు 30 minutes అయితే ఆగినాం కదా. ఈ గ్లాసులు ఇలా బాటిల్ నిండా చేపలు అయితే తీసుకొచ్చిన, అందరం తాగినాం. ఇప్పుడు కింద తీసుకొచ్చిన, ఇప్పుడు ఘోరంగా ఎండ పడుతుంది కాబట్టి కాళ్ళు ఇక్కడే వేసుకొని పోతున్నాం వాటర్ కూల్ వాటర్ క్యాన్. ఏదో ముచ్చట మాట్లాడుతున్నావు, అలాంటప్పుడు టైంకి వచ్చిండు ఉంటావారా అన్న. ఏముంటావా అంటే నార్మల్గా అడిగినా లెక్క ఉంటావారా అంటే ఉంటా అన్నాడు. ఉంటా అన్నాడు ఫస్ట్, తర్వాత ఆలోచించుకొని ఉంటావారా అని మళ్ళీ అడిగితే ఉంటా. వాడు ఫస్ట్ రియలైజ్ కాలేదు, ఉంటావారా నాకు మీనింగ్ అర్థం కాదు. ఫస్ట్ ఏదో ఇప్పుడు ఉంటావా పోతావా అన్నట్టు అడిగింది, మళ్ళీ తర్వాత ఉంటావా ఉంటావా అని మళ్ళీ అడిగింది. అర్థమైనాక ఇక లైఫ్ లాంగ్ ఉంటామని అర్థమైనాక ఉంటా అన్నాడు. ఇక ఉంటావా లైఫ్ లాంగ్ చిన్నగంత ఉంటా అంటావా? ఇప్పటిదాకా చల్లగా ఉండే, ఇప్పుడే స్టార్ట్ అయింది ఎండ. మన ప్రయాణం మధ్యలో ఒక స్వల్ప విరామం అయితే తీసుకున్నాం. ఇప్పుడే స్వల్ప అంటే చిన్నది కదా, బండ స్వల్ప, ఆ స్వల్ప కాదు, ఒక చిన్న విరామం. దాన్ని ఏమంటారు? స్వల్ప విరామం అంటారు. స్వల్ప అంటే పండనే, పండ కాదన్నా స్వల్ప. ఇప్పుడే ఇక వాటర్ అవుతున్నావు. ఇక ఎట్లా చెప్పాను, అది ఉంటుంది చూడు సప్న.
స్వల్ప అంతే. కొడంగల్ శేఖర్ 3.0. గైస్ ఇప్పుడు వచ్చేసి మనం మన ఆల్టో కార్లో హైదరాబాద్కి అయితే పోతున్నాం కదా. మా అందరి డ్రీమ్ ఏంటి అంటే ఇక ముంగట ఒక కార్ కనబడుతుందా, ఈ కార్లో హైదరాబాద్ పోవన్ అని. ఇది కాదు, ఇలా ఈ కంపెనీ కార్లా లెజెండర్లో పోవన్ అని మా అందరి డ్రీమ్. ఆ డ్రీమ్ వచ్చేసి ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో, ఫుల్ఫిల్ అయినాడు ఈ బ్లాగ్ క్లిప్ అలా పెడతా, అందుకని షూట్ చేస్తున్నా. సో మనం ఇంతే ఆ రోజు వచ్చినాడు ఎట్లుంటుంది ఇక. ఇప్పుడైతే ఇక వెళ్తాను హైదరాబాద్. వాళ్ళు ఫైన్ పడతాను చూస్తలేరు, సొంపుకోబోతుర్రు. మేమేమో ఫైన్ పడుతుందేమో అని మెల్లి ఏడా స్పీడ్ లిమిట్ ఎంత ఉంటే గంట చూసుకుంటూ పోతున్నాం. కోసం అయితే ఒక దగ్గర అయితే అయినాం. బాగా ఇట్లనైతే అడగనికి వేరు. ఫస్ట్ అయితే ఇక్కడ అడిగినాం, లేదట ఇక్కడ వెనకకైతే వేరు. వచ్చిరా ఏమైందన్నా, వచ్చేదా? డ్రైస్ అయితే దొరకలేదు. కరీంనగర్ పోయినప్పుడే తీసుకోవాలి. మనం మొన్న ఇచ్చి వచ్చినాం కదా ఫైర్ ఎగ్జిబిషన్, అదే దానికోసమే అడగనికి వేరు. బావా జింగాడు పెద్దబా ఇచ్చిరా బండ కింద 2 గోవా పిల్లలు అన్నట్టు గోత అని అంటారు. ఏమన్నాడు ఎప్పుడో చేసారట, మరి ఎందుకు లేదట? 8% ఇప్పుడైనా 10 మాట్లాడుతున్నాం. డింపిగాతో ఎప్పుడు హైదరాబాద్కి వచ్చిన ఏదో బాధ, పీనుగోలే కూర్చుంటాడు కదా, ఏదో ఒకటి చెప్పరా అంటే నువ్వు చెప్పు, నువ్వు చెప్పినాక నేను అదే చెప్తా అంటుండు. మళ్ళా చెప్పాలట వీడియో సీరియల్ హీరోయిన్ నేను ప్రాంప్టింగ్ చేస్తా, వాడు చెప్తాడు. చెప్పు ఏం చెప్తావు? నువ్వు చెప్పు. డ్రోన్ ఖరాబ్ చేసిండు కదా, దాని గురించి చెప్పు. అట్లే పట్టుకో. ఇక్కడ కెమెరామేనా హీరోయిన్ ప్రాంప్టింగ్ చేయాలా? ఓకే చెప్తా. మొన్న నేను అనుకోకుండా డ్రోన్ ఖరాబ్ చేసిన అది చేపించుకొచ్చినాక మళ్ళీ ఏమైందో మళ్ళీ రిపేర్ వచ్చిందని ఇప్పుడు ఆ డ్రోన్ మళ్ళీ చేయించగానే డ్రోన్ షాప్కి అయితే పోతాం. అయిపోయింది, ప్రాంప్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ షాట్ హీరోయిన్ గారు, నెక్స్ట్ షాట్ చెప్పు. మళ్ళీ నెక్స్ట్ షాట్ చెప్పాలి. దాని మెడల్ చక్కగా లేవు, అందుకోసమే పోతున్నామని చెప్పి నా మెడల్ లెక్క ఇట్లా అంటుంది. వీని మెడల్ లెక్క అదిగో ఇట్లా ఉంటలేదు, అది ఎటు పడితే అటే పోతుంది. డ్రోన్ అయితే గాయస్ ఇచ్చి వచ్చినాము. అక్కడ 2 days పడతా అన్నాడు రిపేర్ కానీ. వచ్చి లంచ్ అయితే వేస్తున్నాము. ఆ లంచ్లో థాలి. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇగో వీడియో ఇది 3వసారి. ఎన్నోసారి అన్న? 3వసారి. కూర వేయడానికి ఒకసారి, ఇప్పుడు ఒకసారి. ఎన్నోసారి రా? వీడేమో చికెన్ బిర్యానీ కాదు ఉత్తది తినిపిస్తున్నాను, వీడు చూస్తాడు. సక్సెస్ఫుల్గా గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకో 1 minute మనమైతే సలార్జింగ్ మ్యూజియంకి అయితే ఏరుకుంటాము. ఈ తోట ఒకసారి వచ్చినా గుర్తుందా?
బేగం బాధ నుంచి వచ్చినప్పుడు ఏమో మనం ఎక్కడి నుంచో చూస్తారు ఇది ఏడికలో వరంగల్ మీకు ఎక్కడికో చూపిస్తున్నారు తవ్వ అని మనం ఇక్కడ వచ్చినాం ఇటు నుంచి ఇటు వచ్చినాం. సాలార్జంగ్ మ్యూజియం వచ్చేసి గాయస్ ఇదే. ఇప్పుడు గాయస్ మన మ్యూజియంలోకి బయటకి అయితే వెళ్ళాం. ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే స్పీడ్ బోట్ ఎక్కడికి ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే పోతున్నాం. అంత మంచిగా ఉంది కానీ ఈ ముసలిగుండే తట్టుకో స్పీడ్ బోట్ ఎక్కితే కార్ నార్మల్ గా పోతుంటేనే పక్క కాదు నార్మల్ గా పక్కకి ఇట్లా మలుపుతేనే ఓ ఓ ఓ అంటాడు. స్పీడ్ బోట్ లా అయితే పీకే వాటి అంతే అలానే చూస్తూ పోసుకుంటాడు. చూద్దాం ఇక మీ రియాక్షన్ ఇద్దాం. అప్పుడు ఎటో ఇట్టిండు ముఖం అటు పోతున్నాం అనగానే ఒక మాల్ కి అయితే వచ్చినాం షాపింగ్ కోసము. సో మీరు చూడొచ్చు పార్కింగ్ అంతా ఆగమాగ ఉంది. లోపలికి పోతున్నాం. లెఫ్ట్ సైడ్ అట ఈడ కార్లు ఉన్నాయి అన్ని. ఈడ దొరకదు ఇక జింగా పిల్ల దొరకదు ఇక. జింగా ఏం కొనుక్కుంటావు? కారు బియ్యి అది 4th ఫ్లోర్లో ఉంది. 4th ఫ్లోర్కి డైరెక్ట్ ఎక్స్కలేటర్ లేదు. ఒక్కొక్క ఫ్లోర్లో ఎక్కి కూడా అవుతుంది. 2 ఎక్కినాం, ఇంకా 2 ఎక్కాలి. ఎంత మీదికున్నా చూడాలి ఇంకా ఇంకా ఎప్పుడైనా ఎక్కినా ఆడుకో ఎన్ని ఇక జింగా ఏదో బై 1 get 1 ఫ్రీ అట. జింగా ఏదో సినిమాకి ఇట్లా ఎగిరిపోయి ఇట్లా అందుకొని కిందికి జారకుండా వదలడు. గైస్ ఫైనల్లీ షాపింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు ఇదే మనం చేసిన షాపింగ్ ఈరోజు. జింగా ఆనందమేనా? ఆనందమే, పరమానందం అంటవా? బెదురుతారు మనోళ్ళు చూస్తే. ఇప్పుడైతే కింద కార్లో డింపిగాడు విజయాడు వెయిట్ చేస్తారు. పోయి ఇంటికి అయితే పోవాలి. లెట్స్ గో. 2 hours చేసినాం షాపింగ్. 2 గంటలు పట్టిందా? 7కి వచ్చిన వీడికి ఇవరకు ఇంటికాడ ఏరుదాం అన్నట్టు. ట్రాఫిక్ బాగుంటది. ట్రాఫిక్ ఇరుకుతుంటేవి ఇప్పుడు కొద్దిగా తక్కువ అయితే ఉంటది. బయటకు అయితే గాయస్ వచ్చేసినాం. ఇప్పుడు ఇంటికి అయితే పోవాలి. బయటకు వెళ్ళినట్టయితే లెఫ్ట్ ఫ్రీ ఉన్నా చూడు హైదరాబాద్. వెళ్తూ గాయస్ డిన్నర్ చేయడానికి కోసం బృందావనంలో అయితే ఆగినాము. డిన్నర్ చేసి తర్వాత పోవాలి. కుర్చీ తెచ్చుకుంటాను. ఓ అచ్చా ఇచ్చారు నిమ్మకాయ నాకే లేదా? ఉప్పు వేయాలి. ఉప్ప ఏ బియ్యం ఉన్నాయి ఇలా ఉప్పు ఆడుందా? నాకు కావాలి తాతకు లేదా? తాత కానిస్తే ఉండు. జింగడు బిర్యానీ అయితే వచ్చింది గాయస్ తింటున్నాము. డింపిగాడు నిమ్మకాయ విండపోయి కంచె విండుకున్నాడు. నలిసేదే నలుపుతాడు. జింగా ఎట్లుంది బిర్యానీ? ఎట్లుంది బిర్యానీ? ఇది అలిగింది కావచ్చు ఫ్రెష్. కార్ వచ్చేసి ఒక దగ్గర బండి కానింది. ఇది ఉండే ఇంకా ఉండే. డిన్నర్ వచ్చేసి గాయస్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. చెప్పిన ఆల్రెడీ ఇక్కడ నుంచి గంట టైం అయితే పడుతుంది. సో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ టైం 11 అవుతుంది. ఇంకెవరు 12 అవుతుంది. 12 అయినాక వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి పడుకోవాలి. బాయ్ బృందావన్ గ్రాండ్. మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దాం.